నమస్తే, దిస్ ఈస్ డాక్టర్ సురేష్ గౌడ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కరీంనగర్. ఈరోజు మనము మాట్లాడిపోయే టాపిక్ లేజర్ స్టోన్ సర్జరీ. చాలా మంది ఏంటంటే మా దగ్గరికి లేజర్ సర్జరీ కావాలి అని వస్తారు కిడ్నీ స్టోన్స్ కి. యాక్చువల్ గా కిడ్నీ స్టోన్స్ కి లేజర్ సర్జరీ అంటే సపరేట్ సర్జరీ కాదు, ఇట్స్ వన్ ఆఫ్ అన్ ఎనర్జీ మోడాలిటీ. అంటే ఈ లేజర్ తోని కిడ్నీ స్టోన్స్ ని బ్రేక్ చేస్తానికి యూజ్ చేసే ఒక వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ అది. సో ఇట్స్ నాట్ అన్ సర్జరీ. జనరల్ గా యూరాలజీలో వచ్చే పేషెంట్స్ లో స్టోన్స్ అనేటి ఐదర్ కిడ్నీలో వస్తుంటాయి, నెక్స్ట్ కిడ్నీ నుంచి వచ్చే ఒక పైప్ అనేది ఉంటుంది యురేటర్ అని, అందులో వస్తుంటాయి స్టోన్స్. అందులోకి వెళ్ళి జారిపోయి ఇంకా కింద ఉండే మూత్రం సంచి, యూరినరీ బ్లాడర్ అని ఉంటుంది, అందులో వస్తాయి. దాని నుంచి ఇంకో కిందికి జరిగి ఇంకో చిన్న పైప్ లాంటిది ఉంటుంది యురెత్రా అని, అందులో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లేజర్ అనేది మనం ఎలా వాడతామని అంటే ఎండోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోని మనము ఆ స్టోన్ ఉన్న దగ్గరికి ఆ మూత్రం పోయే దారిలోంచి ఎండోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ పంపించేసి అందులోకి వెళ్ళి లేజర్ అనే ఫైబర్, చిన్నగా 200 నానోమీటర్ అనే ఫైబర్ ఉంటుంది. ఈ లేజర్ అనే ఫైబర్ ఎనర్జీ సోర్స్ అని ఆ స్టోన్స్ ని ఫ్రాగ్మెంట్ చేస్తాం. పాతకాలంలో ఏంటంటే లిథోక్లాస్ట్ అని బ్లాస్టింగ్ చేస్తుంటాం. ఆ బ్లాస్టింగ్ ఏంటంటే పెద్ద పెద్ద స్టోన్ ముక్కలు వస్తుంటాయి, బిగ్ ఫ్రాగ్మెంట్స్ వస్తాయి. అవి ఏంటంటే కొన్నిసార్లు అక్కడక్కడ ఇరుక్కుపోయి మళ్ళీ ఎక్కువ సార్లు స్టోన్స్ రావడము, మళ్ళీ రికరెంట్ స్టోన్స్ రావడం ఉండేది. కానీ ఈ లేజర్ లో ఏంటంటే వేపరైజ్ చేసేస్తాం, వెరీ స్మాల్ ఫైనర్ ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అయితే. సో ఇట్స్ విల్ ఏంటంటే తీయకుండా వస్తున్న యూరిన్ లోని కరిగిపోయి పడిపోతుంటాయి. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ లేజర్ ఎనర్జీ సోర్స్ అనేది. కానీ చాలా మంది ఏమంటారంటే ఈ లేజర్ అనేది సపరేట్ సర్జరీ ఏమో అని కాదు. లేజర్ అని అన్ని ప్లేస్లలో వాడుతుంటాం, ఐదర్ కిడ్నీ స్టోన్స్ కి వాడుతుంటాము, యురేటర్ లో వాడుతుంటాము, యురేటర్ స్టోన్స్ కి, తర్వాత బ్లాడర్ స్టోన్స్ కి వాడుతుంటాము, యురెథ్రా స్టోన్స్ కూడా వాడుతుంటాము. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క పేరు ఉంటది. ఇప్పుడు బ్లాడర్ స్టోన్స్ కి చేసేదానికి సిస్టోలిథోట్రిప్సీ అంటాము, యురేటర్ లో చేసేదానికి ఏంటంటే లేజర్ యుఆర్ఎస్ఎల్ సర్జరీ అని అంటాము. అదే కిడ్నీలో చేసేదానికి ఏంటంటే పీసీఎన్ఎల్ లో కూడా మనం వాడుతుంటాం. పీసీఎన్ఎల్ అనొచ్చు, ఆర్ఐఆర్ఎస్ అనొచ్చు. కానీ ఇంకా లేటెస్ట్ ఏంటంటే ఆర్ఐఆర్ఎస్. ఇప్పుడు మూత్రం పోయే దారి నుంచే మనం ఏంటంటే కొత్తగా ఫ్లెక్సిబుల్ యురెట్రోస్కోప్ అనే కొత్త ఇన్స్ట్రుమెంట్ వచ్చింది. ఆ ఇన్స్ట్రుమెంట్ తోని మూత్రం పోయే దాని నుంచి, మూత్రం సంచి నుంచి, యురేటర్ నుంచి కిడ్నీ దాకా వెళ్ళిపోతుంది. సో ఇట్స్ పాసెస్ త్రూ న్యాచురల్ కర్వేచర్ ఆఫ్ ది బాడీ. అందులోకి వెళ్ళి మనం లేజర్ ఫైబర్ పంపించేసి స్టోన్ ని వేపరైజ్ చేసేస్తాం. సో ఇట్ ఈస్ అన్ లేటెస్ట్ టెక్నాలజీ. సో దీని వల్ల మనకి ఏమేమి అడ్వాంటేజెస్. సో ఇప్పుడు లేజర్ అని చాలా మంది వస్తారు, సార్ లేజర్ కావాలి, మిగతా వాటితో ఏది అడ్వాంటేజెస్ అంటే, వన్ ఏంటంటే తొందరగా రికవరీ అవుతుంటాం. విత్ ఇన్ 1 day మనం డిశ్చార్జ్ చేయొచ్చు. మనం విత్ ఇన్ 2-3 days లో మన ఆఫీస్ వర్క్ అవన్నీ చేసుకోవచ్చు. ప్లస్ బ్లడ్ లాస్ ఏమి ఉండదు. ఇవన్నీ దాని అడ్వాంటేజెస్. అలానే లేజర్ లో కూడా ఈ మధ్యలో డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి. ఒకటి ఏంటంటే హోల్మియం లేజర్, రెండోది థూలియం ఫైబర్ లేజర్. సో హోల్మియం లేజర్ తో ఏంటంటే స్టోన్స్ ఇవన్నీ ఫ్రాగ్మెంట్ చేస్తుంటాము. థూలియం ఫైబర్ లేజర్ తో కూడా స్టోన్స్ ఫ్రాగ్మెంట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే థూలియం ఫైబర్ లేజర్ లో చాలా ఫాస్ట్ గా చేస్తాం. సో ఇంతకు ముందు ఏంటంటే ఒక సైజ్ 1.5 cm స్టోన్ వరకే లేజర్ వాడేవాళ్ళం. అంతకంటే ఎక్కువ సైజ్ ఉన్న స్టోన్స్ కి మామూలుగా పీసీఎన్ఎల్ అనే సర్జరీ చేసేవాళ్ళం. అంటే కిడ్నీకి చిన్న హోల్ చేసి బ్లాస్టింగ్ చేసి తీసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని కూడా ఓవర్కమ్ చేసానికి లేటెస్ట్ ఏంటంటే థూలియం ఫైబర్ లేజర్. అంటే లేజర్ లోనే లేటెస్ట్ మోడాలిటీ. ఇది ఏంటంటే చాలా తొందరగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 10-20 minutes లోనే 2 cm స్టోన్స్ కూడా కరిగిచ్చేస్తుంది. సో ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ థూలియం ఫైబర్ లేజర్. ఇంతకుముందు అంటే చిన్న స్టోన్స్ కి లేజర్ చేసేవాళ్ళం, ఇప్పుడు పెద్ద స్టోన్స్ కూడా విత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ మనము త్రూ లేజరే చేస్తున్నాం అన్నట్టు. ఇంకా ఈ లేజర్ టెక్నాలజీ మీద ఇంకేమైనా మీ సందేహాలు ఏమన్నా ఉన్నా కూడా, ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా, కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ కి ఏదైతే మీకు బాగుంటది అనే సందేహాలు తెలుసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.